హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా హోమ్ గార్డెన్లో ఉన్న రెడ్ గోవాని మీకు చూపించాలనుకుంటున్నాను. సో రెడ్ గోవా అంటే ఏదో అనుకోబాకండి, ఇది నార్మల్ గ్రీన్ గోవా లాగానే ఉంటుంది. దీని యొక్క టేస్ట్, దీని యొక్క కలర్ మీకు చూపించాలనుకుంటున్నాను. నార్మల్గా గ్రీన్ గోవాలో మనకు విటమిన్ సి మాత్రమే ఉంటుంది, కానీ ఈ రెడ్ గోవాలో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ లాక్టోపెన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ స్కిన్కి చాలా బ్రైట్ అండ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాకు రెడ్ గోవా ప్లాంట్లో అయితే 2 గోవాస్ అయితే వచ్చాయి. చూడండి దాని యొక్క కలర్ ఎలా ఉందో చూడండి. నార్మల్ గోవా కంటే కూడా కొంచెం బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. సో మా చెట్లో ఈరోజు అయితే 2 బాగా వచ్చాయి, కానీ అందులో ఒకటి మాత్రం బాగా పండింది. సో దాన్ని ఈరోజు మనం కోసుకొని దాని యొక్క కలర్ ఎలా ఉందో చూద్దాము. దాని యొక్క స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఆఫ్ స్మెల్ లాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అవి ఎంత చక్కగా ఉన్నాయి. నార్మల్ గోవా లాగానే ఉంటుంది, ఇవి రేర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఒకటి కోసుకొని దాని అక్కడ ఫస్ట్ మనం వాష్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దాని యొక్క షేప్ ఎలా ఉంది, నార్మల్ గోవా లాగానే ఉంది చూడడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకు రెడ్ కలర్ చూడండి కోయంగానే. సో దీన్ని మనం ఫస్ట్ వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకొని దాని యొక్క టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది చూడడానికి దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లాగా ఉంటుంది. సో కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటుంది. సో దాని మీద మనం లైట్గా సో ఈ రెడ్ గోవాకి మనం లైట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని తినగలిగితే దాని యొక్క టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది. పుల్లగా కాకుండా కొంచెం స్వీట్గా, హాట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూడడానికి చాలా రెడ్ కలర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.